రాజశేఖర్ వేసిన ప్లాన్తో ప్రేరణకి సిద్ధార్థకి రిసెప్షన్ పెట్టి ప్రేరణ నా కోడలు అంటూ అందరికీ పరిచయం చేసిన విజయానంద్ షాకులో ఘన. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక రాజశేఖర్ దగ్గరికి వచ్చి ఘన అయితే ఆ సిద్ధుగాడు ప్రేరణని అసలు భార్యగానే ఒప్పుకోవడం లేదట. వాళ్ళిద్దరూ పెళ్ళైన మరుసటి రోజు నుంచే గొడవ పడడం మొదలు పెట్టారు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉండడం కాదు కదా, భద్ర శత్రువులా ఉంటున్నారు. ప్రేరణ ఆ సిద్ధు వెనకాల పడడమే తప్ప సిద్ధు మాత్రం అస్సలు కూడా పట్టించుకోలేదు. ఆ రోజు తాళి కట్టి నేను ప్రేరణకి అండగా ఉంటాను, వీళ్ళందరూ నా వాళ్ళు, తను పేరు ఈ రోజు నుంచి ప్రేరణ సిద్ధార్థ్ అంటూ తెగ గొప్పలు చెప్పాడు. ఇప్పుడు మాత్రం భార్యని మాత్రం అస్సలు కూడా దగ్గరికి కూడా రానివ్వడం లేదు. కొంతమందికి పెళ్ళైన తర్వాత గిల్లి కజ్జాలు చిన్న చిన్న గొడవలు ఉంటూనే ఉంటాయి. కానీ వీళ్ళిద్దరూ ఇక పెళ్ళైన మరుసటి రోజు నుంచే దూరంగా ఉంటున్నారు. వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి అని ఘన అయితే నవ్వుతూ ఉంటాడు. ఇదంతా విన్న ఈశ్వరి దానికి అలాగే జరగాలని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే రాజశేఖర్ అయితే ఒక ఆడపిల్ల జీవితం గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు, మీ జీవితాలు ఏదో తిన్నంగా ఉన్నట్టు అంటూ రాజశేఖర్ తిట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి సిద్ధు ప్రేరణ మెడలో తాళి కట్టి అండగా నిలబడతాడని అనుకుంటే తీరా వీళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు, ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. అలా ఆలోచిస్తూ ఉన్నాం రాజశేఖర్కి అప్పుడే ఇక సుధా అయితే గుర్తుకొస్తాడు. ఇక సుధా గుర్తుకు వచ్చి సుధాకైతే ఫోన్ చేస్తాడు. అప్పుడే ఇక సుధా అయితే ఎందుకు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు సీరియస్గా. ఏమీ లేదు, ప్రేరణ సిద్ధు వాళ్ళిద్దరూ ఎందుకు మాట్లాడుకోవడం లేదు అని అడుగుతూ ఉంటాడు. రాజశేఖర్ అయితే ప్రేరణని కూతురుగా ఒప్పుకోనప్పుడు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటే సుధా నువ్వు ఘన చుట్టూ తిరుగుతావు, ఘనతో ఉంటావు, ఆ ఘన గురించి నీకు కూడా బాగా తెలుసు కూడా నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు చెప్పు, ప్రేరణ సిద్ధు ఎందుకు విడివిడిగా ఉంటున్నారు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇంకా సిద్ధు వాళ్ళమ్మ ఇక్కడికి వచ్చింది, మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు మా అక్కని ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఆ విజయానంద్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. తన తల్లిని నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అవమానిస్తూ ఉంటే తట్టుకోలేని ప్రేరణ అప్పుడు నీ భర్తని చంపేసి సిద్ధు వాళ్ళ నాన్నని చంపేసి నువ్వు వాళ్ళ అమ్మని పెళ్లి చేసుకోలేదా అంటూ నోరు జారేసింది. దాంతో వాళ్ళమ్మ ఎంతో బాధపడింది. ఇక విజయానంద్ అయితే తెగ నటించేశాడు. ఇక సిద్ధు అయితే వాళ్ళమ్మ బాధపడడం చూడలేక ప్రేరణ నోరు జారినందుకే వాళ్ళమ్మ అలా బాధపడిందని ఇక సిద్ధు అయితే ప్రేరణ మీద కోపాన్ని పెంచుకున్నాడు. ఆ కోపం వాళ్ళిద్దరికీ దూరాన్ని పెంచింది. ప్రేరణ తెగించి అత్తగారింట్లో అడుగు పెట్టింది. తను మాత్రం ఖచ్చితంగా సిద్ధు మనసు మారుస్తుందని మాకు అనిపిస్తుంది, అదే జరిగింది అని అంటూ ఉంటే మరి ఇందిరా అని అడుగుతూ ఉంటాడు. మా అక్కేమో సిద్ధు మీద నాకు నమ్మకం ఉంది అని అలా ఇలా చెప్తుంది. మరి సిద్ధు ఎప్పుడు మనసు మారుకుంటాడో, ప్రేరణని ఎప్పుడు భారీగా ఒప్పుకుంటాడో కూడా తెలియడం లేదు అని అంటూ ఉంటాడు. సుధా అయితే ఇదంతా కూడా విజయానందే చేస్తున్నాడని నాకు అనుమానం, ప్రేరణని ఇంటి కోడలుగా కానీ సిద్ధు భారీగా కానీ ఒప్పుకోవడం లేదు. అందరి ముందు తాళి కట్టి అంతలా చెప్పిన ఆ సిద్ధు మరి ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నాడో అని చెప్పి అంటూ ఉంటాడు. సుధా అయితే తన తల్లిని అవమానిస్తూ ఉంటే బాధపడి ప్రేరణ అలా మాట్లాడింది. మరి తనకి తల్లి మీద ప్రేమ ఉన్నట్టే ప్రేరణకి కూడా ఉంటుంది కదా, తను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడో అని సుధా చెప్తాడు. ఇక రాజశేఖర్ అయితే ఫోన్ పెట్టేస్తాడు. ఇక రాజశేఖర్ ఫోన్ పెట్టేసి ఆ తర్వాత విజయానంద్కైతే ఫోన్ చేస్తాడు. ఇక విజయానంద్కి ఫోన్ చేసి రాజశేఖర్ అంటూ ఉంటాడు, ఎందుకు నువ్వు ప్రేరణని సిద్ధుని విడదీయాలని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి రాజశేఖర్, కూతురు అల్లుడు దూరంగా ఉంటే అది తెలుసుకొని బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంటాడు. విజయానంద్ అయితే నువ్వు తలుచుకుంటే వాళ్ళిద్దరూ కలుస్తారు, ఏదోటి చేసి వాళ్ళిద్దరిని నువ్వు ఒకటి చెయ్యి, ప్రేరణ ఇంటికి కోడలు అవ్వాలి, అలాగే సిద్ధు తనని భార్యగా ఒప్పుకోవాలి అని రాజశేఖర్ అయితే అంటూ ఉంటాడు. ఏంటి ఫోన్ చేసి ఏదో పెద్ద డిమాండ్ చేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రాజశేఖర్ని
రాజశే విజయానంద్ అయితే అప్పుడు ఇక విజయానంద్తో రాజశేఖర్, నువ్వు చెయ్యాలి విజయానంద్, చేస్తావు. ఎందుకంటే నీకు నేను ఒక వీడియోని పంపిస్తాను. ఆ మీడియా ముందుకి వెళ్ళకముందే నువ్వు జాగ్రత్త పడి అప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు వాళ్ళిద్దరికీ రిసెప్షన్ పెట్టించి మీడియా వాళ్ళని పిలిపించి తను నా కోడలు సిద్ధుకి భార్య అని చెప్పి నువ్వు చెప్పాలి అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. అప్పుడు ఇక రాజశేఖర్ అన్న మాటలకి ఇక విజయానంద్ అయితే షాక్ అయిపోతూ నవ్వుతూ ఉంటాడు. ఏంటి నువ్వు ఈ మధ్య ఇలాంటి నాటకాలు కూడా వేస్తున్నావా అని అడుగుతూ ఉంటే, నాటకాలు కాదు, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి, చేస్తావు కూడా, నాకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. సరే ఫోన్ పెట్టేశాక నేను ఒక వీడియో పంపిస్తాను, ఆ వీడియో చూడు. నువ్వు ఆ వీడియోని చూశాక మళ్ళీ నాకు తిరిగి ఫోన్ చేస్తావులే, నేనే చెయ్యాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు ఇక రాజశేఖర్. అప్పుడే విజయానంద్ ఫోన్ పెట్టేసి తన ఫోన్ అయితే ఆన్ చేస్తాడు. ఫోన్ ఆన్ చేయగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు వీడియోని చూసి. ఆ రోజు విజయానంద్ రాజశేఖర్ మాట్లాడుకున్నప్పుడు రాజశేఖర్ అయితే తన జేబులో వీడియో ఆన్ చేసి పెట్టుకొని వీడియో అయితే తీశాడు. ఆ రోజు విజయానంద్ తను చేసిన కుట్రలు కుతంత్రాలు, ఎలాగా సిద్ధు వాళ్ళ నాన్నని చంపాడో అన్ని విషయాలు కూడా ఆ వీడియోలో అయితే ఉంటాయి. ఇక ఆ వీడియోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు ఇక విజయానంద్ అయితే. ఈ వీడియో ఎంత గుట్టుగా తీశాడో, ఇలా చేస్తాడని రాజశేఖర్ అస్సలు కూడా ఊహించలేదు. ఏమీ తెలియని అమాయకుడులాగా ఉండి ఇంత పని చేస్తాడా అని షాక్ అయిపోతూ ఉంటాడు విజయానంద్ అయితే. ఇక వెంటనే రాజశేఖర్కి అయితే ఫోన్ చేస్తాడు. రాజశేఖర్కి ఫోన్ చేసి ఇక విజయానంద్ అయితే ఇలా అంటూ ఉంటాడు, ఏంటి ఈ వీడియో నువ్వు ఎప్పుడు తీసావు, ఇంత మోసం చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. ఏంటి కడుపు మండిపోతుందా, లేకపోతే గొంతులో భయం వస్తుందా? నాకు తెలిసి భయం పుడుతుందనుకుంటున్నాను, నీ గొంతే తెలిసిపోతుంది. మరి ఇప్పుడు రిసెప్షన్ ఎప్పుడు పెడుతున్నావు, గ్రాండ్గా చేస్తావా లేకపోతే ఏమన్నా ఫ్రెండ్స్నని పిలిచేసి చిన్నదిగా చేస్తావా? గ్రాండ్గా చేయలే, మీ స్థాయికి గ్రాండ్గా చెయ్యాలి కదా, అందులోనూ నా కూతురు గ్రాండ్గా కనపడాలి. కాబట్టి అందరి ముందు కూడా సిద్ధు ప్రేరణ రిసెప్షన్ పెట్టి సిద్ధుని అలాగే ప్రేరణని ఒకటి చేసి ప్రేరణని ఇంటి కోడలుగా మొత్తం అందరికీ కూడా పరిచయం చేయాలి. మంజు మేడంని కూడా నువ్వే ఒప్పించాలి. అంతా నీ చేతుల్లోనే ఉంది విజయానంద్. ఒకవేళ అది నీ చేతుల్లో లేకపోతే నా చేతుల్లో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలోకి వెళ్తుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇలా మొత్తం సోషల్ మీడియా ఈ వీడియో షేక్ అయిపోతుంది అని అంటూ ఉంటాడు. ఇక రాజశేఖర్ అయితే ఏం చూసుకొని నీకు ఈ ధైర్యం అని అడుగుతూ ఉంటాడు విజయానందం. నీ చేతిలో ఉన్న వీడియోను చూసుకొని నా ధైర్యం, కాబట్టి నువ్వే స్వయంగా వచ్చి నా భార్య ఈశ్వర్ని, నా కొడుకు ఘనాన్ని కూడా నువ్వు రిసెప్షన్కి పిలవాలి. అప్పుడే నాకు నమ్మకం కుదురుతుంది. సరే ఓకేనా? నీకు రేపు సాయంత్రం వరకు గడువిస్తున్నాను. ఈ లోపల తొందరపడి నన్ను చంపాలనుకున్నా, ప్రేరణను చంపాలనుకున్నా, లేకపోతే నా భార్య ఇందిర, ఐశ్వర్య వీళ్ళని నువ్వేదైనా చెయ్యాలనుకున్నా సరే ఈ ఒక్క వీడియో వెంటనే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నీ బతుకు కుక్క బ్రతుకవుతుంది. గుర్తుపెట్టుకో, నేను చెప్పినట్టు చేస్తే ఈ వీడియోని ఎవ్వరికీ చూపించను అని అంటూ ఉంటాడు రాజశేఖర్ అయితే. నేనెంత నీతిగా నిజాయితీగా ఉంటానో నీకు తెలుసు కదా, కాబట్టి నా నీతి నిజాయితీని నువ్వు అంతా కూడా ఓర్చుకొని ఇప్పుడు ఇలా చెయ్యి అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని విజయానంద్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళిద్దరికి నా చేతుల మీద రిసెప్షన్ చెయ్యాలా? లేదు, అలా జరగకూడదు. కానీ ఇప్పుడు అలా జరగాలి. ఇప్పుడు ఈ రాజశేఖర్ ఆ వీడియోని ఆ సోషల్ మీడియాలో పెట్టేస్తాడు. ఇప్పుడు తనకి ధైర్యం వచ్చేసింది అని అంటూ విజయానంద్ అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. పోనీ ఘనాకి ఫోన్ చేస్తే అదేం వీడియో అడుగుతాడు.
ఆ విధవ వీడియో చూస్తే వాడు బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడతాడు. వాడు ఈ వీడియోని అడ్డం పెట్టుకొని నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు. అలాంటి వాడే అని అనుకుంటూ ఉంటాడు. ఇటు ఈ గనాకి చెప్పలేను, అటు ఆ రాజశేఖర్ చెప్పినట్టు వినాలి. ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఏం చేసేదేమీ లేదు. ఇక నేను ఏదో ఒక డ్రామా ఆడి ఏదోటి చెయ్యాల్సిందే. ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక ప్లాన్ అయితే వస్తుంది. ఇక ఆలోచించి ఆ ప్లాన్ ప్రకారమే ఇక ఫోన్ అయితే చేస్తాడు మరొకరికి. చెప్పినట్టు చెయ్యండి అంటూ చెప్పడంతో అప్పుడే సరే సార్ అని అవతల వ్యక్తి అంటాడు. ఉదయం అవుతుంది. ఉదయం అవ్వంగానే కొంతమంది మీడియా వాళ్ళైతే మంజు వాళ్ళ ఇంటికైతే వస్తారు. వచ్చిన తరువాత అప్పుడే ఇక విజయానంద అసిస్టెంట్ విశ్వ సార్ మేడం ఒకసారి బయటికి రండి అని అంటూ పిలుస్తారు. అప్పుడే ఇక మీడియా వాళ్ళైతే వస్తారు. ఇక మీడియా వాళ్ళైతే మంజుని అడుగుతూ ఉంటారు. మీ అబ్బాయి ఆదర్శ వివాహం చేసుకున్నాడంట కదా మేడం, అందరి ముందు శ్రీరామనవమి రోజు ఒక అమ్మాయి మెడలో తాళి కట్టాడంట కదా, ఆ వీడియో మొత్తం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఇంతలా ఒక అమ్మాయిని మీ అబ్బాయి పెళ్లి చేసుకోవడం అంటే చాలా గ్రేటే. ఆ అమ్మాయి పేదింటి అమ్మాయి అంట కదా, మరి వాళ్ళిద్దరికీ పెళ్ళైతే అలా జరిగిపోయింది కదా మేడం, మరి రిసెప్షన్ ఎప్పుడు పెట్టి అందరికీ మీ కోడల్ని పరిచయం చేస్తున్నారు అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇక మంజు అయితే వాళ్ళ ప్రశ్నలకి షాక్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ ప్రశ్నలకి షాక్ అయిపోతూ ఏం చెప్పాలో తెలీదు ఇక మంజుకి. ఇక సిద్ధార్థ అయితే ఇప్పుడు అలాంటివేమీ మేము పెట్టుకోదలుచుకోలేదు, దయచేసి మీరు వెళ్ళండి అని అంటూ ఉంటాడు. సిద్ధు అయితే అదేంటి సార్, ఆవిడ మీ భార్యని అందరికీ తెలియాలి కదా, మీరేంటి అలా మాట్లాడుతున్నారు, ఏంటి మేడం మీ అబ్బాయి అలా మాట్లాడుతున్నాడేంటి అని అడుగుతూ ఉంటారు. అప్పుడే ఇంకా విజయానంద్ అయితే మా అబ్బాయి అలాగే మాట్లాడతాడులేండి, నేను చెప్తున్నాను కదా, రేపే వాళ్ళ రిసెప్షను, మామూలుగా మా బంధువుల్ని వాళ్ళని పిలిచాము, రేపు మీరు కూడా రావచ్చు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. ఆ మాట విని మంజు షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటండి అని అంటూ ఉంటుంది. నువ్వు ఆగు మంజు అని అంటూ ఉంటాడు. ఇక విజయానంద్ అయితే అర్థమవుతుంది కదా, రేపు మీరు కూడా రేపు సాయంత్రం గ్రాండ్గా చేయబోతున్నాం, మీరు కూడా ఆహ్వానితులే, ఇక వెళ్ళండి అని అంటూ ఉంటాడు. అప్పుడే అది విని ఇక సిద్ధు అయితే అసలు నా రిసెప్షన్ చేయడానికి నీకేం హక్కు ఉంది, నువ్వు నా రిసెప్షన్ చేయడం ఏంటి అని అనగానే అదేంటి మంజు, మీడియా వాళ్ళ ముందు మన పరువు పోతూ ఉంటే మరి ఈ మాత్రం నేను నిర్ణయం తీసుకోనా, నాకు హక్కు లేదా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. మీరేమీ తప్పుగా మాట్లాడలేదండి, మీరు నిజంగానే మంచి పనే చేశారు అని అంటూ ఉంటే నేను ఈ రిసెప్షన్కి ఒప్పుకోను అని అంటూ ఉంటాడు సిద్ధార్థ్ అయితే. మరి అందరి ముందు తాళి కట్టినప్పుడు నీకు ఇవి గుర్తుకు రాలేదా అని అడుగుతూ ఉంటాడు విజయానంద్. మీ అమ్మ పర్మిషన్ లేకుండా తాళి కట్టేసి నీ భార్యని ఇంటికి తీసుకొచ్చేసావు, ఇప్పుడు నాకు ఇష్టం లేదు, నాకు సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది అనుకుంటున్నావు అని అంటూ ఉంటాడు విజయానంద్ అయితే. అప్పుడే ఇక మంజు అయితే మీరు అన్నది కరెక్టేనండి, ఇప్పుడు నలుగురికి కూడా పెళ్ళైన వీడియో వెళ్ళిపోయింది, ఇప్పుడు మీడియా వాళ్ళు రిసెప్షన్ చేయలేదు, ఏమీ చేయలేదు అంటే అమ్మాయిని కోడలుగా ఒప్పుకోలేదు, పని మనిషిని చేసుకున్నారా అని నానా రకాలుగా మాట్లాడతారు, మీరు చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటుంది మంజు. ఇక మంజు అలా అనడంతో అప్పుడే ఇక సిద్ధు అయితే నాకు ఇష్టం లేదు అని అంటూనే ఉంటాడు. అప్పుడే ఇక మంజు అయితే ఏవండి వాడికి నా మాటలా చెప్పండి, రేపు రిసెప్షన్ పెడుతున్నాము, ఇది నా నిర్ణయం కూడా అని అంటూ ఉంటుంది మంజు అయితే. ఇక మంజు అన్న మాటలకి అప్పుడు ఇక సిద్ధు కూడా ఏమీ చేయలేకపోతాడు. ఇక విజయానంద్ అయితే రే రాజశేఖర్, నాకు ఇష్టం లేని పనిని నా చేత బలవంతంగా చేయిస్తున్నావు కదరా అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. విజయానంద్ అయితే హాయ్ మావయ్య గారు, థ్యాంక్ యూ మావయ్య గారు, మీరు మా రిసెప్షన్ పెట్టారంట కదా, అసలు మీలో ఎంత మంచి గుణం ఉంది అని పొగుడుతూ ఉంటుంది ప్రేరణ అయితే. అప్పుడే ఇదంతా మీ నాన్న చేసిందే అని అనుకుంటూ ఉంటాడు మనసులో.
ఇంత సడన్గా ఇంత మంచి వాళ్ళు ఎలా అయిపోయారు మావయ్య గారు మీరు అని అంటూ ఉంటే, ఏం చేస్తామమ్మా, ఒక్కోసారి తప్పదు, తలంచాల్సిందే అని అంటూ ఉంటాడు విజయానందం. అప్పుడే ఇక విజయానంద్ అన్న మాటలకి మీలో సడన్గా ఇంత మార్పు రావడానికి కారణమేంటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అమ్మా, కారణాలు ఎందుకు తల్లి, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో ముందు అని అంటూ ఉంటే, మావయ్య గారు నాకు మాత్రం పట్టుచీర కావాలి, జ్యువెలరీ కూడా కావాలి, అవి కూడా తెప్పించండి అని ప్రేరణ అయితే ఆర్డర్ వేస్తుంది. ఇక దాంతో విజయానంద్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇక విజయానంద్ అయితే మంజు దగ్గరికి వెళ్తాడు. ఏంటి మంజు, నేను తీసుకున్న నిర్ణయం నీకు నచ్చలేదు కదా అని అంటూ ఉంటే, అదేం కాదండి, మీరు సరైన నిర్ణయమే తీసుకున్నారు, ఎప్పుడు మీరు మా గురించే కదా ఆలోచిస్తారు అని అంటూ ఉంటుంది మంజు. మరేం చేద్దాము, తప్పలేదు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే మీరు చెప్పింది కూడా కరెక్టేనండి, తప్పదు, ఎందుకంటే ఇక ఆ క్షణం ఇంకా ఆ నిర్ణయం అనేది తప్పకుండా తీసుకోవాలి అని చెప్తూ ఉంటే, ఆ మాట విని అప్పుడే ఇంకా చాలా థ్యాంక్స్ మంజు, నన్ను నువ్వు చాలా బాగా అర్థం చేసుకుంటావు అని అంటూ పొగుడుతూ ఉంటాడు. ఇక మంజుని అయితే తర్వాత ఇక సిద్ధు అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు లోపల. ఏంటి, రేపు మన రిసెప్షన్ కదా, ఏ డ్రెస్సులు వేసుకున్నాం, ఇద్దరు ఒకే కలర్ డ్రెస్సులు వేసుకుందామా అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే బుర్ర తినేస్తుంది సిద్ధుని. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, ఏంటిదంతా అని అంటూ ఉంటే, అయ్యో రామా, నాకేం తెలుసు, ఇదంతా మీ అమ్మ వాళ్ళే కదా చేస్తుంది, నా మీద విరుచుకుపడతావేంటి అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే తర్వాత ఇంకా విజయానందం ముందుగా ఇక గణ దగ్గరికే వెళ్తాడు. విజయానంద్ రావడంతో, ఏంటి మావయ్య గారు ఇలా వచ్చారు అని అంటూ ఉంటే, నిన్ను అలా పిలవద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు విజయానంద్. సరే ఏంటి సార్ ఇలా వచ్చారు అని అనగానే, అవును, మీ కొత్త కోడలు మీ కొడుకు ఇద్దరు దూరంగా ఉంటున్నారట, ఇద్దరికి బాగా గొడవలు అవుతున్నాయి అంట కదా అని అంటూ ఉంటే, అలాంటిదేమీ లేదే, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు అని అంటూ ఉంటాడు విజయానంద్. అయితే బాగానే ఉన్నారా అని అనగానే, అవును, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, ఈరోజు సాయంత్రం వాళ్ళిద్దరికీ రిసెప్షన్ పెట్టుకున్నాము, కాబట్టి మీ అమ్మ మీ నాన్న నువ్వు తప్పకుండా రావాలి అని చెప్తూ ఉంటాడు విజయానంద్. అయితే ఆ మాట విని ఘన ఈశ్వరి షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి, వాళ్ళిద్దరికీ రిసెప్షనా అని అంటూ ఉంటే, అవును, వాళ్ళిద్దరికీ రిసెప్షన్ పెట్టాను, కాబట్టి మీ అమ్మని తీసుకొని నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్తూ ఉంటాడు. అదేంటి, ప్రేరణని మీరు కోడలుగా ఒప్పుకోలేదు, సిద్ధు తాళి కట్టిన భారీగా దగ్గరికి కూడా రానివ్వడం లేదు, ఇప్పుడు సడన్గా ఈ రిసెప్షన్ ఏంటి అని అంటూ ఉంటే, ఏం చేస్తాం బాబు, మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, మంజు కూడా ఒప్పుకుంది, ప్రేరణని కోడలుగా అందరి ముందు అనౌన్స్మెంట్ చేయబోతుంది అని అంటూ షాక్ ఇస్తాడు. సరే తప్పకుండా రావాలి అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు. ఇక వెళ్ళిపోతూ రాజశేఖర్ వైపు కోపంగా చూస్తాడు. ఏంట్రా గన ఇదంతా, ఇదేం షాకు, నిన్నే కదా వాళ్ళిద్దరు మాట్లాడుకోవడం లేదని మనం ఆనందపడిపోయాము, మరి ఇంతలో ఏంటి సడన్గా వచ్చి రిసెప్షన్ అంటున్నారు, కోడలుగా ఆ మంజు ఒప్పుకుందంటున్నారు, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు, నా బుర్ర పనిచేయడం లేదు కూడా అని అంటూ ఉంటుంది. ఈశ్వరి అయితే ఎక్కడో ఏదో తేడా కొడుతుందా మమ్మీ అని అంటూ ఉంటాడు. ఘన, నీకు అంతా తేడా కొడుతుంది, ఏమీ తెలియదంతే అని చెప్తూ ఉంటాడు ఈశ్వరి. అయితే తర్వాత ఇక ఇందిరా దగ్గరికి అయితే విజయానంద్ వెళ్తాడు. ఇందిరా దగ్గరికి వెళ్ళి, సాయంత్రం సిద్ధుకి ప్రేరణకి రిసెప్షను, మీరు రంజిత్ మీరందరూ కూడా రావాలి అని విజయానంద్ అయితే అంటూ ఉంటాడు. ఇక ఆ మాట విని ఇందిరా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. ఇక చాలా ఆనందపడుతూ ఇక విజయానంద్తో చాలా సంతోషంగా ఉంది అన్నయ్య గారు అని అంటూ ఉంటుంది. మీరు ప్రేరణని మనసులో ఏమీ పెట్టుకోకుండా కోడలుగా చాలా ఆనందపడుతూ పొగుడుతూ ఉంటుంది. తర్వాత విజయానంద్ అసిస్టెంట్ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి సార్ మీరేనా ఇలా అందరినీ పిలిచేస్తున్నారు, ఏమైంది, మీలో సడన్గా ఇంత మార్పు ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటే, మార్పు వచ్చింది కానీ అసలైన విజయానంద్ మాత్రం అలాగే ఉన్నాడ్రా, రేపు రిసెప్షన్లో తెలుస్తుంది విజయానంద్ అంటే ఏంటో అని అంటూ ఉంటాడు. సార్ ఏం మాట్లాడుతున్నారు అంటే, రేపు రిసెప్షను జరుగుతుంది, జరిగి తీరుతుంది, కానీ అందులోనూ ఒక ట్విస్ట్ ఉంది,
అదేంటో రేపు తెలుసుకుందాం అని అంటూ ఉంటాడు. సార్ ఏంటి సార్ ఈరోజు కదా సాయంత్రం రిసెప్షన్ అంటూ ఉంటే, అవును ఈరోజే కదా, సరే ఈరోజే తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్తూ విజయానంద్ అయితే కోపంగా ఇంకా తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు రాజశేఖర్ని. చూసారుగా ఫ్రెండ్స్, విజయానంద్ రాజశేఖర్ మాటలు విన్నట్టే ప్రవర్తించి ప్రేరణకి ఏదైనా కీడు చేయబోతున్నాడా, ఏదైనా సమస్యను తీసుకురాబోతున్నాడా అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.